ఒక్కసారి అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటుండో వినండి. कोई हमारा नहीं है, कोई राव हमारा नहीं, कोई रेड्डी हमारा नहीं, कोई वेलमा हमारा नहीं, कोई कापू हमारा नहीं, हमारा कोई है तो ला इलाहा इल्लल्लाह मुहम्मदुर रसूलुल्लाह कलमा पढ़ने वाला है. విన్నారు కదా, ఎవడు మావోడు కాదు. వాడు రెడ్డి కావచ్చు, రావు కావచ్చు, కాపు కావచ్చు. మావోడు ఎవడంటే ఎవడైతే కల్మా చదువుతాడో వాడే మావోడు అని చెప్పి అంటుండే అక్బరుద్దీన్. ఇది ఒకసారి మీరు విన్నరా? సేమ్ పహల్గామ్ లో కూడా ఇంతే కల్మా చదవమన్నారు. కల్మా చదవకపోతే కాల్చి చంపిర్రు ఉగ్రవాదులు. రేపు హైదరాబాద్ కూడా అదే పరిస్థితి రాబోతుంది. కల్మా చదవమంటారు, చదవకపోతే కాల్చి చంపుతారు ఈ ఎంఐఎం రజాకార నాయకులు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ బుద్ధి ఎవరికి రావాలంటే, ఇలా ఈ కాంగ్రెస్ కోసం, బీఆర్ఎస్ కోసం ఎవరైతే పనిచేస్తున్నారో హిందూ కార్యకర్తలు ఉన్నారు కదా, వాళ్ళకి బుద్ధి రావాలి. లేదంటే ఇదే కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు ఓట్లేస్తున్నారు కదా సెక్యులర్ హిందువులు, వాళ్ళకు బుద్ధి రావాలి. ఎందుకంటే ఇవాళ మీ నాయకులు మారరు. వాళ్ళకి కావాల్సింది అధికారం. అధికారం కోసం వాళ్ళు ఆల్రెడీ టోపీలు పెడుతున్నారు, కళ్ళకు సుర్మా పెట్టుకుంటున్నారు. అవసరమైతే రేపు సుంతి కూడా చేపించుకుంటారు, కల్మా కూడా చదవడానికి రెడీ అవుతున్నారు. కాబట్టే రేవంత్ రెడ్డి, రేవంత్ ఉద్దీన్ అన్న నాకు ఓకే అంటున్నాడు. కాంగ్రెస్ అంటే ముస్లిం అంటున్నాడు, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నాడు. ఏం కేసీఆర్, కేటీఆర్ ఏం తక్కువ కాదు. బీఆర్ఎస్ లో కూడా సేమ్ ఇదే. వాళ్ళ మస్జిదులకు, వాళ్ళ మదర్సాలకు, వాళ్ళ శ్మశాన వాటికలకు, రంజాన్ తోఫాలకు, ఇఫ్తార్ విందులకు ఇద్దరు మేమంటే మేమని పోటీ పడుతున్నారు. కాబట్టి ఇలా మళ్ళీ చెప్తున్నా, మారాల్సింది ఆ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి హిందూ కార్యకర్తలు, ఆ పార్టీలకు ఓట్లేస్తున్నటువంటి సెక్యులర్ హిందువులు. రెండవ విషయం, ఇవాళ సంక్షేమ పథకాలకని, రైతు బంధుకని, పెన్షన్లకని మనం ఇట్లనే ఓట్లేసుకుంటూ పోతే, ఒక్కసారి గుర్తుంది కదా జిజియా పన్ను, రజాకార్ కాలంలో కట్టిన జిజియా పన్ను. ఇలా తీసుకునేటటువంటి పెన్షన్ కు అసలు వడ్డీ, బారు వడ్డీ, చక్ర వడ్డీ అన్ని కలిపి జిజియా పన్ను కట్టాలి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, కట్టే రోజు ప్రాణాలు ఒకవైపు పోతుంటాయి, మానాలు ఒకవైపు పోతుంటాయి. ఇట్లా చచ్చిపోతూ మానాలు కోల్పోతూ మరి పన్నులు కట్టాలి. అటువంటి పరిస్థితి వస్తుంది ఈ కాంగ్రెస్ కు, బీఆర్ఎస్ కు ఓట్లేస్తే. మనం బతుకమ్మలు ఆడింది మర్చిపోయినామా? రజాకారుల కాలంలో మన ఆడబిడ్డలు బ్రతుకమ్మలు ఎట్లా ఆడిరో మర్చిపోయినామా? మర్చిపోతే ఒకసారి వెళ్ళి మీ తాతని, మీ నాయనమ్మని అడుగురు, చెప్తారు. ఇలా వాళ్ళని బట్టలు కూడా తీసి వెనకకెళ్ళి కొట్టుకుంటూ నగ్నంగా వాళ్ళని వేధించుకుంటూ బతుకమ్మలు ఆడిపించి చంపిర్రు. అటువంటి రజాకార్ రాజ్యం వస్తుంది. నేను మళ్ళా చివరిగా చెప్తున్నా, మారాల్సింది ఈ కాంగ్రెస్ కోసం, బీఆర్ఎస్ కోసం పనిచేస్తున్నటువంటి హిందూ కార్యకర్తలు, వాళ్ళకు ఓట్లేస్తున్నటువంటి సెక్యులర్ హిందువులు. మనం మారకపోతే వాళ్ళ బలు పనగదు, మన బ్రతుకులు ఆగమవుతాయి. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై శ్రీరామ్.